ఈ సమయంలో మన ముగ్గురి యొక్క పనిని, ముగ్గురి యొక్క బలమును లేదా ముగ్గురి యొక్క ప్రాముఖ్యతను, అంటే ఇంపార్టెన్స్ అనమాట, వీళ్ళ ముగ్గురి యొక్క అవసరం మనకి ఎంత ఉంది అనే విషయాలను మనము నేర్చుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క అవసరత మనకి ఎంత ఉందో మనము నేర్చుకున్నాం. ఈ ముగ్గురులో ఎవరిని కాదన్నా మిగతా ఇద్దరిని కూడా నువ్వు వద్దన్నట్టే. చాలామంది తెలియక మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు. తండ్రిని మాత్రమే పూజిస్తే ఇంకా కుమారుడు వద్దా, పరిశుద్ధాత్మ తండ్రి వద్దా చెప్పండి? లేదా కుమారుని మాత్రమే మనం ఆరాధించామంటే వీళ్ళిద్దరు వద్దా అంటే వాళ్ళు ముగ్గురు కూడా మనకి అవసరం, అవునా? కాబట్టి మనం ఒక రోజులో 3 సార్లు మనం అన్నం తింటామా లేదా? 3 సార్లు తింటాం. ఒక్కసారి తింటే చాలు, మిగతా 2 నాకు అవసరం లేదనుకుంటే ఎలా ఉంటుంది? నీరసం వచ్చేసింది. సో అంతే ఇక్కడ కూడా మన విశ్వాస జీవితంలో నాకు ఒకరే చాలు, మిగతా 2 అవసరం లేదనుకుంటే ఆ బలం మనకి సరిపోదు, మన ఆత్మ నీరసించిపోద్ది. ఏ సమయానికి ఎవరు అవసరమో, ఏ సమయానికి ఎవరు మనతో మాట్లాడాలో అలా దేవుడు వీళ్ళు ముగ్గురుగా బయలుపడి మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా మనకి అవసరమే. ముగ్గురు ఒకరే, ఒకరు ముగ్గురే అని మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా మనము ధ్యానం చేసుకునే గొప్ప పండుగలు అనమాట. మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నాం. మరి తండ్రి గారు మనకి చెప్పినట్లుగా మరి మోషే సుఖోపవాస ప్రార్థనలు మనం తండ్రిని తలంచుకుంటూ ఉంటాం. సిలువ ధ్యాన ఉపవాస ప్రార్థనలు మనము కుమారుని తలంచుకుంటూ ఉంటాం. మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో మనము ఎవరిని ధ్యానించుకుంటూ ఉంటాం? పరిశుద్ధాత్మ తండ్రిని మనము ధ్యానించుకుంటూ ఉంటాం. ఈ ముగ్గురును కలిపి ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉంటాం. ఏంటి చెప్పండి? వీళ్ళ ముగ్గురి యొక్క పని, వీళ్ళ ముగ్గురి యొక్క అవసరత, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. వీళ్ళ ఉనికి ఎప్పుడు మనకి తెలిసింది అనేది మనం ముందు తెలుసుకోవాలి. వీళ్ళ ముగ్గురి యొక్క ఉనికి అంటే ఏంటి? అంటే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనకి తెలియపరిచేదే ఏంటి చెప్పండి? ఉనికి. దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారనమాట. అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడని మనకి ఎలా బయలుపడింది అని అంటే, సృష్టిని కలుగు చేయుటను బట్టి ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు సృష్టిని కలుగు చేసిన సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తండ్రి ఎక్కడ బయలుపడ్డాడంటే, సృష్టిని కలుగు చేయుటను బట్టి, సృష్టిని సృజించుటను బట్టి తండ్రి బయలుపడ్డాడు. అది ఆయన ఉనికి. ఆదికాండము 1వ అధ్యాయము తండ్రి యొక్క ఉనికి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కుమారుని యొక్క ఉనికి ఎక్కడ బయటపడిందంటే, మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవదూత గారు వచ్చి యోసేపు గారితో మాట్లాడుతున్న మాట ఇందాక మనం చదువుకున్నాం. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. క్రీస్తు ప్రభు యొక్క ఉనికి మనకి ఎప్పుడు బయలుపడిందంటే, మరి దేవుడు మానవ రూపంలో జన్మించినప్పుడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు. ఎప్పుడు చెప్పండి? మన కొరకు ఆయన శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టినప్పుడు కుమారుడు, రక్షించే రక్షకుడు మనకి ఉన్నాడు అని బయలుపడింది. కాబట్టి ఆ తండ్రే సృష్టిని కలుగు చేసినప్పుడు, ఆ కలుగు చేసిన సృష్టి పాడైపోతుంటే, ఆ కలుగు చేసిన సృష్టి పాపంలో పడిపోయి నాశనం అయిపోతుంటే చూడలేక, ఆ తండ్రే శరీరధారిగా, ఆ నిరాకారుడైన తండ్రి, దేవదాసయ్య గారు చెప్పినట్లు దైవ లక్షణాల స్థుతులలో ఒక లక్షణము నిరాకారం. అంటే ఆయన ఆకారము లేని తండ్రి ఆకారాన్ని ధరించుకుంటే, శరీరాన్ని ధరించుకుంటే ఆయనే కుమారుడు. ఆయన వేరే కాదు. తండ్రే మానవుల రక్షణార్థ విషయమై శరీరాన్ని దాల్చి ఒక రూపాన్ని ధరించుకుంటే ఆయన ఏమయ్యాడు చెప్పండి? కుమారుడిగా బయలుపడ్డాడు. ఈ కుమారుడు మన కొరకు రక్తము చిందించి, మన కొరకు శ్రమపడి, మన కొరకు మరణించి, మన కొరకు చనిపోయి, మరలా 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచుటను బట్టి మనకి కుమారుడు, రక్షకుడు ఉన్నాడని మనకి తెలిసింది. ఇది కుమారుని యొక్క ఉనికి. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ అనే నామం. ఈ 3 కూడా పేర్లే. ఆ ముగ్గురు పేర్లు ఒకరే.
ఆ ముగ్గురు కూడా ఒకరే, పేరులే వేరు. ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, వాళ్ళ యొక్క పనిని బట్టి అలాగ పేర్లు వారందరూ కూడా ఒకరే. అయితే పరిశుద్ధాత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ మనకి ఎప్పుడు తెలిసిందంటే, మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చింది? ఆ గదిలో ఉన్న 120 మంది మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడటము, అద్భుతాలు చేయటము, స్వార్థ ప్రకటించటము, భయము లేకుండా ధైర్యముగా. ఒకప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు వారు భయపడుతూ ఉండేవారేమో, కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారికి భయం అనే మాటే తెలియదు. వాళ్ళు ఎంతో గొప్ప సేవ వాళ్ళు చేశారు, ఎన్నో గొప్ప అద్భుతాలు వాళ్ళు చేశారు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మ బయలుపడింది ఎక్కడ అంటే, మనకి ఉన్నారు, వాళ్ళు అంతకు ముందు నుంచే ఉన్నారు. మనం దేవదాసయ్య గారు మనతో మాట్లాడినట్టు సృష్టి ప్రారంభంలోనే ఉన్నారు. ఒక చక్కని మాట దేవదాసయ్య గారు చెప్తూ ఉంటారు. ఏంటంటే, తండ్రి ఆలోచిస్తే కుమారుడు పలుకుతాడు, పరిశుద్ధాత్మ తండ్రి వెళ్ళి పని చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఇది వీళ్ళ ముగ్గురు. తండ్రి ఆలోచిస్తాడు, కుమారుడు ఆలోచించిన పనులన్నిటినీ నోటి ద్వారా, తన వాక్కు ద్వారా పలుకుతాడు. పరిశుద్ధాత్మ తండ్రి వెళ్ళి ఆయన శక్తితో ఆ పలికిన పని అంతా కూడా చేసి పెడతాడు. ఇది వీళ్ళ ముగ్గురి యొక్క పని. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన యొక్క తండ్రిలో నుంచి వచ్చిన రూపమే, తండ్రిలో నుంచి వచ్చిన ఆత్మే ఈ 2 పేర్లు. కుమారుడు తండ్రిలో నుంచి వచ్చిన ఒక రూపము, పరిశుద్ధాత్మ తండ్రిలో నుంచి వచ్చిన ఒక ఆత్మ, ఆయన ఆత్మలో పరిశుద్ధమైన ఆత్మ. వీళ్ళు ముగ్గురు కూడా కలిపితే ఒకరే, వేరు వేరు కాదు. వాళ్ళ పనులను బట్టి వాళ్ళు అలా వేరైనప్పటికీ వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే అని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 3 రెఫరెన్స్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు బయలుపడిన సంగతి, తండ్రి అయిన దేవుడు. మరి సువార్తల పాఠములో, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం కానీ గమనించుకున్నట్లయితే కుమారుడైన తండ్రి బయలుపడ్డ సంగతి. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు బయలుపడిన సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇది ముగ్గురు యొక్క వృత్తాంతం. దీన్ని మనం తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి, చాలా పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట ఒకటి ఉంది. వీళ్ళ ముగ్గురు గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గురించి భూలోకములో మనం ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా, ఎంత బోధించినా అది తక్కువే. సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనం రేపు పరలోకం వెళ్ళినప్పుడు ఆ ముగ్గురి యొక్క పనులను, ఆ ముగ్గురి యొక్క వృత్తాంతాన్ని మనం అప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటాం. అంటే అప్పుడు దాకా మనకి ఎంత బోధించినా ఎంతో కొంత సందేహము, ఎంతో కొంత అనుమానము, ఎంతో కొంత డౌట్ మనకు ఉంటానే ఉంటుందంట. మార్టిన్ లూథర్ గారు చెప్పిన చక్కని మాట ఏంటంటే, ఆ డౌట్ లేకుండా, అనుమానం లేకుండా మనం తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట? రేపు పరలోకం వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా వారి ముగ్గురు గురించి మనము నేర్చుకుంటాం అన్నమాట. అర్థమైందా? సో అప్పటి వరకు కూడా దేవుడు మనకు అందించిన జ్ఞానాన్ని బట్టి కొంత అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. ఎంత చెప్పినా కొంత అనుమానాలు ఉంటాయి, కానీ పూర్తిగా మనం ఎప్పుడు నేర్చుకుంటామంట? రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురిని మనము చూడగలుగుతాం, వాళ్ళ పనులను మనము చూడగలుగుతాం, వారి గురించి పూర్తిగా మనము నేర్చుకోగలుగుతాం. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు బయలుపడ్డ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి వీళ్ళ ముగ్గురిని కూడా కలిపి బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంది. ఏంటి ఆ అధ్యాయం అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము. మరి మొదటి నుండి మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మన వాక్యాంశము యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాక ముందు వరకు కూడా వారందరికీ ఒకే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు రాకముందు వారందరికీ తెలిసిన నామం, అంటే దేవుడు కాదు, కానీ వాళ్ళందరికీ తెలిసిన నామం ఒకటే పేరు, యెహోవా. ఏంటి చెప్పండి? యెహోవా అనే పేరు మాత్రమే వాళ్ళకి తెలుసు.
కానీ ఆయన ప్రవచన గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా మరి రక్షకుడు మెస్సియా వస్తారని చెప్పి ఆయన బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు రాకముందే ఒక రక్షకుడు మీ కొరకు వస్తాడు, ఆయన పేరు మెస్సియా. మెస్సియా అనే పేరు కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో, శిష్యులతో, అక్కడ ఉన్న జనములతో మాట్లాడుతూ ఒక చక్కని మాట అంటాడు. ఏమనంటే, మీరు హృదయములో కలవరపడనీయకండి. ఎందుకు కలవరం అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు ఆయన. ఎంతమందిని చూపిస్తున్నాడు? ఒకటి తండ్రిని చూపిస్తున్నాడు, 2 కుమారుణ్ణి కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది అనమాట. అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వాళ్ళకున్న ఒక గొప్ప వాళ్ళకి తెలిసింది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అది వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. అది పాటించడానికి గల గొప్ప కారణం ఏంటంటే, వాళ్ళు అంత విధిగా ఆ ఆజ్ఞను వాళ్ళని పాటించడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఆ ఆజ్ఞను పాటించకపోవటాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమలో ఇంకెవ్వరికి రాలా. వాళ్ళకి శ్రమలు, బానిసత్వం, యుద్ధాలు, కరువులు, ఇలాంటి తెగుళ్ళు అన్నీ వచ్చినాయి. అంటే ఒకటే కారణం, వారు దేవుని విడిచిపెట్టి మరి విగ్రహాలను పూజించినప్పుడు, లేదా అన్య దేవతలను పూజించినప్పుడు, లేదా దేవుణ్ణి వాళ్ళు విసర్జించినప్పుడు వాళ్ళకి కష్టాలు రావటం ప్రారంభించింది. ఆ కష్టాలలో వాళ్ళు నేర్చుకున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే, దేవుని తప్ప మనం ఇంకెవ్వరిని కూడా పూజించకూడదు. అంటే దేవుని యందు తప్ప మనం ఇంకెవ్వరి యందు విశ్వాసం ఉంచకూడదని వాళ్ళకి తెలుసు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీ హృదయాలని కలవరపడనియొద్దు. అంటే మీరు భయపడొద్దు, లేదా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు కంగారు పడొద్దు అని దాని అర్థం అన్నమాట. ఏంటి ఆ మాట అంటే, మీరు ఇంతకు ముందు వరకు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా, అదే విధంగా నా యందును మీరు విశ్వాసం ఉంచండి అని. అంటే ఇక్కడ ఏమైందంటే, ఆ మాట ఇంకొక దేవుణ్ణి పూజించినట్టు, లేదా ఇంకొక యెహోవాని విడిచిపెట్టి ఇంకొకరిని పూజించినట్టు అర్థం అన్నమాట. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నాడు. విడిచిపెట్టమని చెప్పలేదు, కానీ తండ్రిని ఆయన యందు విశ్వాసం ఉంచిన రీతిగానే నా యందును విశ్వాసం ఉంచండి. ఎందుకంటే, ఎందుకో నేను తర్వాత చెప్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్న అధ్యాయం అన్నమాట అది. ఇంకా ఈ మాటలు ఇంకా వివరించుకుంటా పోతే మనకి ఇంకా చాలా సమయము కావాలి. ఇలా కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏంటంట, ఇంకా వెళ్ళలా దేవుడు. ఆయన వెళ్ళక ముందే ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని. అంటే ఈ మాట మనం ఇంకా లోతుగా వెళ్తే, మనం నివసించటానికి ఎక్కడైనా కానీ, మనము నివసించటానికి ఒక నీడ, లేదా ఒక గూడు, లేదా ఒక గృహం అనేది కావాలి. ఎక్కడైనా కానీ ఏ జీవి బ్రతకటానికైనా ఒక దానికి తగినట్టు ఒక గూడు కావాలి. ఓ పక్షులనే తీసుకో, చీమలనైనా తీసుకో, వాటికంటూ నివసించడానికి ఏం కావాలి? ఒక స్థలం కావాలి. అలాగే పరలోకములో ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, పరలోకములో రేపు మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ నివసించటానికి మనకి ఏం కావాలి? ఒక నివాసము కావాలి, ఒక స్థలము కావాలి, ఒక గృహము కావాలి. ఎందుకు? నీకంటూ నువ్వు ఇల్లు కట్టుకుంటే అక్కడ నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. అక్కడ ఎలా ఇల్లు కట్టుకోవాలి? ఇక్కడైతే మనం అన్నీ అప్పో సొప్పో చేసి ఏం చేస్తాం? అన్నీ ఇసుక, ఇటుక, సిమెంటు, ఐరన్ అన్నీ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం. మరి అక్కడ ఎలా కట్టుకోవాలి అంటే, ఈ భూలోకములో మనము చేసే మంచి పనులే,
లేదా ఈ భూలోకములో దేవుడి కొరకు మనం చేసే ప్రతి మంచి కార్యమే కానీ, దేవుడి కొరకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయే కానీ అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే నీ పేరున పరలోకములో ఒక నివాసం ఏర్పరచడానికి దేవుడు వాటిని వాడతాడు. ఈ భూలోకంలో దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు మనం వాడే ప్రతి రూపాయి అది వ్యర్థం కాదు. దేవదాస్ గారు రాస్తారు కదా, ఈ లోకంలో మనం వాడే ప్రతి రూపాయి వ్యర్థమైపోయిద్దేమో కానీ దేవుడి కొరకు ఖర్చు పెట్టే ఏ రూపాయి కూడా వ్యర్థం కాదు. శ్రేష్ఠ ధననిధి అయి పరలోకంలో ఉంటుందంట మనది. శ్రేష్ఠ ధననిధి అయి పరలోకంలో దేవుడు మన కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. కనుక ఈ లోకంలో మనం దేవుని పని చేస్తే అది మరలా మనకే మేలు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ముని తీసుకుని పోవుదును. ఈ మరలా వచ్చేదననే మాటే ఆయన రెండవ రాకడ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన మరి ఒలీవల కొండ దగ్గర ఉన్నప్పుడు ఆయన అలా వారిలో నుంచి ప్రత్యేకించబడి ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయినని ఉంటుంది. దేవదూతలు ఇద్దరు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నమాట, గలిలయ మనుషులారా, మీరు ఇంకా దేనికోసం చూస్తున్నారు? మీ వద్ద నుండి కొనిపోబడిన యేసే ఏ రీతిగా కొనిపోయాడో అదేవిధంగా తిరిగి వస్తాడు అని చెప్పి దేవదూతలు చెప్పిన మాట కంటే కూడా ముందు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పారు. బహుశా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, మరలా జ్ఞాపకం చేస్తుంది దేవదూత గారు. నేను స్థలము సిద్ధపరిచిన తరువాత నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇదే రెండవ రాకడ. ఈరోజు మనం దేవుని నమ్ముకోవటానికి లేదా దేవుని యందు విశ్వాసం ఉంచటానికి, దేవుని నామాన్ని మనం ఎరగటానికి గల కారణం ఏంటో తెలుసా? మనకి ఈ లోకంలో మనం అడిగినవన్నీ దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకి మేలు జరిగినా జరగకపోయినా, మన ప్రార్థన దేవుడు ఆలకించకపోయినా మన గురి ఏమై ఉండాలంటే ఆయన మరలా వస్తానన్నాడు. కాబట్టి ఆయనుండు స్థలములో మనము ఉండేలాగా ఈ లోకంలో సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి చెప్పండి? ఆయనుండే స్థలములో మనము కూడా ఉండే విధంగా, ఆ స్థలానికి మనం అర్హులమయ్యే విధంగా ఈ లోకంలో మనము బ్రతకాలి. అర్థమైందా? అందుకని జీవించాలి ఈ లోకంలో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు 4వ వచనం చూస్తే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అంటున్నారు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ స్థలానికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు అని అన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువే మార్గం. ఈ మాట చెప్పిన వెంటనే దేవుడు తోమా గారికి ఒక డౌట్ వచ్చిందనరా. డౌట్లు రావాలి. సాధారణంగా డౌట్లు వస్తే మనం బాగా వింటున్నట్టు, మనం బాగా అర్థం చేసుకుంటున్నట్టు అర్థం అన్నమాట. సరే, ఇక్కడ తోమా గారికి ఒక డౌట్ వచ్చిందంట. ఏమని? ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. సాధారణంగా ఆయన అంటే వీళ్ళు ఎలా ఆలోచించారంటే, యేసుక్రీస్తు ప్రభు అప్పుడప్పుడు శిష్యులు ఒంటరిగా వదిలిపెట్టేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోయేవాడు. అరణ్యానికో లేకపోతే ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకోవటానికి కొండల్లోకో లేదా ఏదైనా తోటలోకో దేవుడు ఒంటరిగా వెళ్ళి తండ్రితో ఆయన సమయాన్ని గడిపి వచ్చేవాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును. ఏంటంట? నేనే ఎక్కడికి? పరలోకానికి. ఆయన ద్వారా తప్ప మనం పరలోకంలో మనం ఎన్ని రూట్ల్లో వెళ్ళినా ఒక రూట్లో ఆగిపోతాం. ఏ రూట్ వెళ్ళిద్దో తెలుసా? దేవుని దగ్గరికి యేసు నామము, యేసుక్రీస్తు ప్రభు అనే ఆ మార్గమే ఎక్కడికి చేరిద్ది? పరలోకానికి చేరిద్ది అన్నమాట. సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మనము ఈ లోకంలో చాలామంది, చాలా దేశాల వారు, చాలా ప్రాంతముల వారు, చాలా మతాల వారు, వారందరూ కూడా కష్టపడేది దాని కొరకే. దేని కొరకు? వాళ్ళ భాషలో అది స్వర్గం అయి ఉండొచ్చు, లేకపోతే మోక్షమై ఉండొచ్చు, వాళ్ళ భాషలో ఇంకేమైనా వచ్చు, కానీ పరలోకము అన్నీ ఒకటే. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి?
యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రాడు అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పిన మాట అన్నమాట. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇది మన వాక్యాంశం అన్నమాట. ఈరోజు త్రిత్వాదివారం కాబట్టి వీళ్ళ ముగ్గురు యొక్క పని, వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక, వీళ్ళ ముగ్గురు యొక్క ప్రాధాన్యత మనం నేర్చుకుంటాం. వీళ్ళు ముగ్గురు ఒకటే అని చూపించే అధ్యాయమే ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. అంటే దీని మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? వారిద్దరూ ఒకటే. పేర్లు వేరే ఉండొచ్చేమో కానీ వారిరువురు కూడా ఒకటే. ఆ పనులను బట్టి వారు అలాగా విడిపోయారు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? మీరు ఆయన్ని ఎరుగుదురు, ఇప్పటి నుంచి మీరు ఆయన్ని చూచి ఉన్నారని చెప్పాను. అంటే ఆల్రెడీ మీరు చూసేశారు, తండ్రిని మీరు ఆల్రెడీ చూసేశారని చెప్పారంట. ఇప్పుడు వెంటనే ఇంకొకరికి డౌట్ వచ్చింది. ఎవరికి? ఫిలిప్కి. ఇంకా ఎలగలేదు. ఎప్పుడు డౌట్లు వస్తాయి చెప్పండి? వెలగకపోతే డౌట్లు వస్తాయి. ఎప్పుడు వస్తాయి చెప్పండి? అంటే మన జ్ఞానం వెలగకపోతే మనకి సందేహం అనేది వస్తూ ఉంటుంది. అయితే మంచిదే. ఫిలిప్ గారికి డౌట్ వచ్చిందంట. అయ్యా ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఏంటంట? తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని చెప్పారంట. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు? మీరు తండ్రిని చూసి ఉన్నారని ఆయన అంటున్నాడు. మీరు తండ్రిని చూచి ఉన్నారని ఆయన అంటుంటే ఫిలిప్ గారు ఏమో మరి ఏం అర్థమైందో పాపం ఆయనకి, అయ్యా తండ్రిని మాత్రం చూపి చాలు, మాకంతే చాలు, ఇంకేం వద్దు. ఎందుకంటే ఆయన కనపడి చాలా రోజులు అవుతుంది అందరికీ. ఎందుకంటే వాళ్ళ పాప కార్యాలను బట్టి దేవుడు అసలు తండ్రి కనపడలేదన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు చక్కని సమాధానం చెప్తూ ఉన్నారు అక్కడ. ఫిలిప్, నేను ఎంతకాలము మీ యొద్ద నుండి నీవు నన్ను ఎరుగువా? బా, ఎంత చక్కని మాటమ్మా. తండ్రి పలికిన మాటే, తండ్రే మాట్లాడుతున్నాడు ఫిలిప్ గారితో. ప్రభు కాదు అక్కడ, యేసుక్రీస్తు ప్రభు కాదు మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి అక్కడ? తండ్రి. ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగువా? చూడండి ఎంత మరి మనకి దేవుడే స్వయంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అవేనమాట. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అందరూ ఒకటే అయ్యి వాళ్ళతో ఉన్నా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా, యూదులు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడిగా వచ్చారన్నా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సర్వలోకము ఇప్పుడే రక్షకుడు మన కొరకు, మనల్ని రక్షించే దేవుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడన్నా ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంది. అంతా ఒకటే. ఫిలిప్ గారు ఒకరిని మనం ఇక్కడ మరి అనుకోవటానికి వీల్లేదు, కానీ మన అందరి పరిస్థితులకు కూడా అంతే. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఏంటంట? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఇంకా తండ్రిని చూపిమని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నేను తండ్రి ఒకటే ఉన్నామని నీకు తెలియదా? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నమ్మలేదు కాబట్టి ఆయన సిలువేశారు. ఏంటి చెప్పండి? యూదులు ప్రభువుని సిలువ వేయటానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన అంటారు దేవునితో సమానంగా ఆయన ఎంచుకున్నాడని, దేవదోషణ చేశాడని. ఆయన సిలువ శ్రమల కాలంలో మనం సిలువ ప్రసంగాలు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో లోకాసువార్తలో చక్కని మాట ఉంటుంది. ప్రధాన యాజకుల దగ్గరికి, ఆ సభ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చినప్పుడు ఆయన మీద నేరారోపణ చేయాలని అబద్ధ సాక్షులను పెట్టినప్పుడు ఆ ప్రధాన యాజకులు తీర్పిస్తేనే ఆయన మరణశిక్ష వేయాలి అందరు కూడా. అయితే అక్కడ ప్రధాన యాజకులకి వీళ్ళు చెప్పిన ఆ సాక్ష్యములు ఏమైతే ఉన్నావో అవి వీళ్ళు చెప్తారు. అయ్యా, విశ్రాంతి దినం రోజు ఈయన పాటించలేదు,
విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదైతే ఈయన స్వస్థపరిచాడు. విశ్రాంతి దినం రోజు వీళ్ళు శిష్యులు ఆ చేలులో ఉన్న వెన్నులు విరిచి తిన్నారు. ఇలా ఎన్ని చెప్పినా వాళ్ళంతగా పట్టించుకోలేదు. కానీ ఒక్కటే ఒక్క మాట ఉంటుంది. ఆ మాట అంటే ఈ యొక్క మాటను బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే సిలువకి తనను తాను అప్పగించుకున్నాడు. అప్పుడు అంటారు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగితే ఏంటి చెప్పండి, ఏమని అడిగారు? చివరగా నీవు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీవన్నట్టే. ఆ ఒక్క మాటతో ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, ఇక సాక్షులతో మనకేంటి పని, ఇతని నోటి ద్వారానే మనం విన్నాం కదా, ఇతను దేవదోషణ చేస్తున్నాడు, ఇతను నిజముగా మరణానికి పాత్రుడు, మరణానికి అర్హుడని ఆ యేసుక్రీస్తు ప్రభువే. కానీ ఆ మాట అనకపోతే మరణం దాకా వెళ్ళేది కాదు. కానీ ఆయన ఆ మాట అన్నారు కావాలనే. ఎందుకన్నారంటే ఆయన మరణించకపోతే ఏముండదు, మనకి రక్షణ ఉండదు. లూకాసు వార్త 22వ అధ్యాయము 70వ వచనం చూడండి. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి ప్రభుకి మరణశిక్ష వేశారు. మరణశిక్షకి ఆయనే కారణం. చూడండి, ఇక్కడ ఫిలిప్పు గారితో మరి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. 10వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది తండ్రే ప్రభుల నుండి మాట్లాడుతున్న మాటలు. నా అంతటా నేను చెప్పుట లేదు, తండ్రి నాలో నుండి మాట్లాడుతున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. మనమందరం కూడా నమ్మాల్సిన ఒక గొప్ప మాట ఏంటంటే, ఏమి నమ్మాలా? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మాలి. వాళ్ళ ముగ్గురు ఒకటే అని మనం నమ్మాలి. ఈరోజు త్రిత్వాదివారి పండుగ నిమిత్తము మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ముగ్గురు ఒకటే, వారందరూ కూడా కలిపి ఒకే శక్తి అయి ఉన్నారు అని మనము నమ్మాలి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను చేస్తున్న క్రియలు సాధారణమైనవి కావు, మహా అద్భుతములవి. ఇవి తండ్రి ఉండి తండ్రి వలనే మేము చేస్తున్న పనులని చెప్తున్నాడు అన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి మనము బయలుపడుతూ ఉంటాడు ఈ మాటలో. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి గొప్ప పనులు అయితే చేశానో అవి చేసి అయిపోయిన తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఆ తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే గొప్పవి చేస్తాడు అనే మాటని బలపరుస్తూ మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఆ మాట ఇంకా బలపడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ అంతరంగంగా ఇముడుకొని ఉన్న సందర్భాన్ని మనం అక్కడ చూడొచ్చు. మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. ఇలాగ గొప్ప గొప్ప క్రియలు చేసిన
సంగతి శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప గొప్ప క్రియలు చేసిన సందర్భాలను మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు మనము చూస్తూ ఉంటాం. ఇంకా తర్వాత 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 12వ వచనంలో ముగ్గురు మనకి కనిపించారు. తండ్రి యొద్దకు కుమారుడు వెళ్తున్నాడు. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారంటే పరిశుద్ధాత్మను పొందుకుంటేనే, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకుంటేనే అక్కడ చేయగలుగుతాం. సో ముగ్గురు బయలుపడ్డ వచనం అన్నమాట అది. 13వ వచనం చూద్దాం. మీరు నా నామమున దేనిని అడుగుతుర్రో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఇది ఒక చక్కని మాట. దేవుడు మరి ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి అందించిన వర్తమానములలో వాగ్దాన మంజరి అనే పుస్తకంలో ఒక చక్కని మాట ఉంటుంది. నా నామమును మీరు నన్ను ఏమడిగినా నేను చేతును అనే మాటను బట్టి అయ్యగారు చెప్పిన ఒక చక్కని ప్రసంగం ఉంటుంది. దేవుని కృపను బట్టి అవన్నీ కూడా మనము మాట్లాడుకోవాలి. 15వ వచనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలా చక్కని మాట ఇది. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఇదే మాట మనం చూస్తూ ఉంటాం. ఏంటో తెలుసా? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా ఆజ్ఞలను గైకొంటారు. మనం సాధారణంగా చెప్పే మాటలయ్యే, దేవుడంటే నాకు చాలా ఇష్టం, దేవుడంటే నాకు చాలా ప్రేమ, దేవుడంటే నాకు చాలా భయము భక్తి అంటూ ఉంటాం. కానీ మాటకి ప్రార్థనకి రాం, దేవుడి పనులు చెయ్యం, దేవుడి మీద అంత విశ్వాసమో ఉండదు. మరలా అడిగితే దేవుడంటే నాకు చాలా ఇష్టం అంటూ ఉంటాం అన్నమాట. సో దేవుడంటే ఇష్టం అనేవి ఎప్పుడు తెలిసిద్దంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించినప్పుడు, ఆయన మాటను ఆయన చెప్పినట్టు మనం నడుచుకున్నప్పుడే దేవుడంటే మనకు ప్రేమ అని తెలుసుకోగలుగుతాం. ఇంకా 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నిన్నుటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ముగ్గురు బయలుపడ్డ వచనం. మరొక వచనం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా ఏకమైన వచనము ఇందులో మనం చూడొచ్చు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరి బాప్తిస్మము పొందుకున్నప్పుడు ముగ్గురు యొక్క పనులను మనము చూడొచ్చు. ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పి తండ్రి మాట్లాడటము, ఆయన స్వరాన్ని వినటము, పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తు ప్రభు మీదకి వాలటము, ఇవన్నీ కూడా ముగ్గురు కలిసి చేసిన పనులు. అన్నీ బైబిల్ గ్రంథంలో చేసిన పనులన్నీ కూడా ముగ్గురు కలిపి చేస్తారు. కానీ ఆ సందర్భాన్ని బట్టి ఒకరే కనిపిస్తారు. మిగతా ఇద్దరు మరి ఇంటర్నల్గా వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ కనిపించేది మాత్రము ఒక నామమే. సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు నామం కనిపించింది. పరిశుద్ధాత్మ కాలంలో ఆత్మ కనిపించింది. తండ్రి కాలంలో తండ్రి కనిపిస్తారు. కానీ ముగ్గురు కూడా కలిసే పని చేస్తారు. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? 16వ వచనం కూడా ముగ్గురిని బలపరుస్తూ చెప్పిన మాట, నేను తండ్రిని వేడుకొందును. ఎవరు? కుమారుడు ఎవరిని వేడుకుంటారు? తండ్రిని వేడుకుంటారు. ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ తండ్రి అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరైతే ఆయనని ఎరుగుతారో వారిలోనే ఎవరుంటారంట? పరిశుద్ధాత్మ తండ్రి నివాసం ఉంటారు. 18వ వచనం, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఇవన్నీ చాలా చక్కని విషయాలు. వివరించుకోవటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. మనకు సమయం లేదు కనుక మరి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. మరి లోదర్ గారు కూడా చెప్పిన మాట, పరలోకం వెళ్ళినప్పుడు మనం ఈ విషయాన్ని మనం నేర్చుకుంటామంట. ఏంటి? నేను తండ్రి యందును
మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. చాలు. అంతవరకు మనం కానీ గమనించినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా వాళ్ళు ఒకటై ఉండి ఆయా సందర్భాలలో వాళ్ళు పనిచేస్తున్న ఆ యొక్క రీతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అవునా? ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా తండ్రి అయిన పని జరిగితే, తండ్రి అయిన దేవుని పని జరిగితే, మరి సువార్తల 4 సువార్తల్లో ఎవరి పని జరిగింది? కుమారుని అయిన దేవుడి పని జరిగితే, అపోస్తుల కార్యముల నుండి నేటి వరకు కూడా ఎవరి పని జరుగుతుంది? పరిశుద్ధాత్మ తండ్రి పని జరుగుతుంది. మనల్ని సిద్ధపరచటమే కానీ, ఆయత్తపరచటమే కానీ, బలపరచటమే కానీ, రాకడికి సిద్ధపరిచే విషయంలోనే కానీ, దేవుని సన్నిధికి నడిపించే విషయంలోనే కానీ, దినదినము మనల్ని శక్తి పొందుకునే వారంగా చేసే పనే కానీ, ఏదైనా కానీ ఇప్పటికీ మనకు ఎవరు అవసరం చెప్పండి? పరిశుద్ధాత్మ కాలంలో మనమున్న, పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో మనమందరం కూడా ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని ఒక టైం లైన్గా మనం తీసుకుంటే ఇలాగ వారి ముగ్గురు పనులను మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మరి 26వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేను తండ్రిని వేడుకొందును, ఆయన ఎల్లప్పుడూ మీ యొద్ద నుండుటకు వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపించును అని ఉంది కదా. ఆ ఆదరణకర్త ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అంటే సాధారణంగా మనం మర్చిపోతాం. మానవునికి ఉన్న అది మంచే అనుకోవచ్చు, చెడే అనుకోవచ్చు, 2 విధాలుగా పనిచేసిద్ది. ఏంటది? మతిమరుపు అన్నమాట. ఏంటి చెప్పండి? మర్చిపోవటం. ఏంటి మర్చిపోవటం అనేది కొన్ని సందర్భాల్లో మంచిగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అదే మనకు ఉరైపోద్ది. బాగా అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏది మర్చిపోవచ్చు, ఏది జ్ఞాపకం చేసుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బాధాకరమైన విషయం ఉంది, ఏదైనా మనల్ని మనసు గాయపరిచే విషయం ఉందనుకో, కాలం గడిచే కొంది ఏమైపోద్ది, అది మనము దేవుడిచ్చిన ఒక మంచి వరం అనుకోవచ్చు. ఒక్కో టైంలో ఆ బాధలను మనం మర్చిపోతాం, సంతోషంగా ఉంటాం. కొన్ని సందర్భాలు అలాగే అని చెప్పి వాక్యాన్ని కూడా మర్చిపోయాం అనుకో. సిద్ధులలో నూనె అయిపోయినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మన సిద్ధులు కానీ వెలగకపోతే మనం పరలోకానికి చేరలేమన్నమాట. సో అది అయిపోకుండా ఎప్పుడు వెలిగించేది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి మీకు మొత్తాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మొదట చెప్పిన మాటే మరలా చివరి కూడా చెప్తున్నాడు. ఈ మాటలన్నీ మీకు వినటానికి కొత్తగా ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనకున్న నైజమే అది. తెలిసిన విషయాలు చెప్పారంటే అంగీకరిస్తాం, తెలియని కొత్త విషయాలు చెప్పామంటే కొంచెం ఇబ్బంది పడతాం వాటిని అంగీకరించడానికి. యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన బోధించినప్పుడు కూడా జరిగిన సందర్భం అదే. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ బోధిస్తే అందరూ అంగీకరించేవాళ్ళు, కానీ ఆయన పరలోక రాజ్య సంబంధమైన విషయాలు, వాళ్ళు ఎప్పుడు కూడా విననటువంటి విషయాలు, ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియనటువంటి విషయాలు బోధించినప్పుడు అందరూ కూడా కలవరపడ్డారు. అందరూ కూడా ఇక తప్పుడు బోధ అనుకున్నారు. నమ్మినోళ్ళు బలం పొందుకున్నారు, నమ్మనోళ్ళు అలాగే ఉండిపోయారు. అలాగే ఈరోజు కూడా ఈ సంగతులు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నానని మీరు సంతోషింతురు. నేను వెళ్ళిపోతున్నానన్న బాధ మీకు ఉండదో, ఇంకా మీరు సంతోషిస్తారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవల్లని అది సంభవించక ముందే మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు ఇది అంటే ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు ఆయన ప్రత్యక్షతలు చూయించుకొని ఆరోహణమయ్యేటప్పుడు జరిగే సంగతులని ముందుగానే వాళ్ళకి
చెప్తున్నాడు. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను. ఇదే సాధారణంగా మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, ప్రసంగాల్లో అయినా దేవుని వాక్యమైనా విస్తారంగా బోధించామంటే మన శక్తి అయిపోద్ది, వినే శక్తి. యేసుక్రీస్తు ప్రభువులో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే టైం పాటించాలా, సమయాన్ని పాటించాలా. ఎంతసేపు చెప్పాలి లేదా ఎంతసేపు మనం వినొచ్చు, ఎంతసేపు మనం నేర్చుకోవచ్చు. వినే టైంలో మనము వినాలి, నేర్చుకునే టైంలో మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత సిద్ధిలలో నూనె అయిపోయిన తర్వాత కొనుక్కోవటానికి నువ్వు షాపుకి వెళ్ళినా 10 మంది కన్యకల్లో మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? అప్పుడు వాళ్ళు కొనటానికి వెళ్ళినా, అప్పుడు వాక్యం కోసం మనం పరిగెత్తినా చెప్పేవాళ్ళు ఉండరు. సో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని నేర్చుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ చెప్తున్న మాట, విస్తారంగా నేను ఇక మీతో చెప్పట్లేదు, చెప్పిన విషయాలను మాత్రము జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. సో మనం కూడా అంతే, మనము వారమంతా మన పనుల్లో బిజీగా ఉంటాం. వచ్చిన ఆ కొంత టైము, దేవునికి కేటాయించిన ఆ కొంత సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగపరుచుకోవాలి. దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ చెప్పిన వాక్యాలన్నింటినీ మన హృదయాల్లో నింపుకుంటే అదే రేపు మనల్ని పరలోకానికి సిద్ధపరచగలదు. 31వ వచనం, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళిదము. ఇది మన వాక్యాంశం. అర్థమైందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఈ ముగ్గురిని కూడా అర్థం చేసుకోగలిగిన ఏకైక ఒక అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇంకా లోతుగా మనం దాన్ని ధ్యానించవచ్చు, కానీ సమయాన్ని బట్టి ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఫలింపు చేసే కృపను మనకు అనుగ్రహించాడు. కాబట్టి